బీజేపీ వాళ్ళు ఏమైనా మీటింగ్లు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగ్లు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతాయా, లేకపోతే మనకు పథకాలు వస్తాయా, ఇంకేమన్నా వస్తాయి అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు మోడీతో మీటింగ్ పెట్టిస్తారు, మాటలు మాట్లాడిస్తారు, వెళ్ళగొడతారు. అక్కో సురేఖక్క ఎట్లున్నావక్క? ఏదో మాట్లాడుతున్నావు. జై శ్రీరామ్ అంటే ఎందుకంత అసహ్యమో మీకు, ఎందుకంత అపహాస్యమో, ఎందుకంత అసహ్యమో అందరికి తెలిసినటువంటి విషయం. మీ ఎమ్మెల్యేలందరూ కలిసి కూడుకొని ఎన్నుకున్నటువంటి మీ ముఖ్యమంత్రి ఎన్నుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారే చెప్పారు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని. మీరున్నదే ముస్లిం పార్టీ అని చెప్పకనే చెప్పారు. ఇక జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయా అని ఏదో మాట్లాడుతున్నారు కదా. జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయో లేదో తెలియదు కానీ జై శ్రీరామ్ అంటే దయ్యాల పీడ వదులుతుంది, అదే రావణ పీడ, అదే కాంగ్రెస్ పీడ వదులుతుంది. ఇక జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయో లేదో, మీరు దేవాదాయ శాఖ మంత్రి కదా, భద్రాచలం మన తెలంగాణలో ఉంది కదా, అక్కడ భద్రాచలం గుడి పోయి అక్కడ ఉన్నటువంటి అధికారిని అడగండి ఎంత పైసలు వస్తున్నాయో, మీరు దాన్ని ఎటు మళ్ళిస్తున్నారో అని, అప్పుడు మీకే తెలుస్తుంది. ఇంకొకటి, మేము జై శ్రీరామ్ అంటే మీకు బాధ అవుతుంది కదా, మీరు జై రాహుల్ అనుకోండి. మేము జై శ్రీరామ్ అంటే మాకు మా దేవుడు మాకు భాగ్యం కలిగిస్తే మీ దేవుడు అయినటువంటి రాహుల్ మీకు ఓటమిని ఇస్తాడు. జై శ్రీరామ్ అంటే మీకు మాకు బాధ అయితే మీరు జై శ్రీరామ్ అనకండి, జై అల్లా అనండి. ఎవడొద్దన్నాడు? మీ పార్టీ ఆ పార్టీ కదా. ఇక మోదీ గారు వస్తే ఏమి అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు కదా. మోదీ గారు వస్తే ఏమొస్తుందంటే మీకు వణుకు వస్తుంది, మీ ప్రభుత్వానికి ప్రజలకు ధైర్యం వస్తుంది, అభివృద్ధి పనులు కళ్ళ ముందు కనిపిస్తుంది. మోదీ గారు ఏం చేస్తున్నారు అన్నట్టుగా అంటున్నారు కదా. మీరు వరంగల్ చెందిన వాళ్ళే కదా, నేను కూడా వరంగల్ చెందినోండి. మీరు ఫస్ట్ ఉప్పల్ రింగ్ రోడ్ దాటి జర ముందు పోయిన తర్వాత కనపడేటువంటి హైవే ఎవరిచ్చిర్రు? అక్కడ కొంచెం దూరం పోతే లెఫ్ట్ సైడ్ ఒక ఎయిమ్స్ అని కనిపిస్తుంది, పెద్ద హాస్పిటల్. అది ఎవరిచ్చిర్రు? మీరు వరంగల్ చేరిన తర్వాత కోచ్ ఫ్యాక్టరీ ఎవరిచ్చిర్రు? మీరు మీ ప్రాతినిధ్యం వహించేటటువంటి నియోజకవర్గంలో జీడబ్ల్యూఎన్సీ, అది వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి స్మార్ట్ సిటీ నిధులు ఎవరిస్తుర్రు? మీరు పక్కన ఉన్నట్టు మామనూరు ఎయిర్పోర్ట్కి ఎవరిస్తుర్రు? ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటుర్రా? బహుశా మీకు తెలియదేమో. మీరు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల గురించి మీకు తెలియకపోతే మీకు ఎవరైనా ద్వారా తెప్పించుకొని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొకటి, హిందీ భాష గురించి ఏదో మాట్లాడుతున్నారు. మోదీ గారు అవును హిందీలోనే మాట్లాడతారు, కానీ వారు చేసే అభివృద్ధి మాత్రం తెలుగులో మాకు అందరికి అర్థమవుతుంది, మీకు అర్థం కాకపోవచ్చు. ఇంకొకటి, మీ సోనియా గాంధీ, మీ రాహుల్ గాంధీ, మీ ప్రియాంక గాంధీ ఎందుకు మీకు ఇన్ఛార్జ్ అయినటువంటి మీ జై హుజూర్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఏ భాషలో మాట్లాడతారో, మీకు ఏదైనా పనులు కావాలంటే ఢిల్లీకి పోయి మీ అధిష్టానంతో ఏ భాషలో మాట్లాడుతారో జర చెప్పుర్రి.